ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఓకే, ఇచ్చారు, ఆఫర్ ఇచ్చారు, కానీ ఎంత ఆఫర్ ఇచ్చినా ఆ పదవిలో ప్రజాసేవ చేయటానికి వాడాలి, కానీ దుర్మార్గం చేయటానికి వాడకూడదు. ఇప్పుడు ఈ రాష్ట్రం ఉంది, ఉమ్మడిగా ఉంది, విడిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు హైటెక్ సిటీ తీసుకురాటాకో, పిల్లలు 10 మంది టెక్నాలజీకి ఎంటర్ అవటాకో, బాగా టెక్నికల్ నాలెడ్జ్ రావటాకో, ఈ పిల్లలందరూ అమెరికా వెళ్ళి టెక్నికల్ జాబ్స్ చేసుకోవటాకో, లేదు ఇక్కడ చేసుకోవటాకో, స్టేటు డెవలప్ అవటాకో, మంచి పనులు జరగటాకో కారణం ఎవరు? నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు, మహానుభావుడు. పార్టీ అనేది ఉంది ఇక్కడ. పార్టీ అనేది ఒక ప్లాట్ఫామ్. పార్టీ అనేది ఒక ప్లాట్ఫామ్ అంటే ప్రజాసేవ చేయడానికి ప్లాట్ఫామ్స్. ఏ ప్లాట్ఫామ్ మంచి సర్వీస్ ఇస్తే ఆయన గెలిపిస్తారు. టీడీపీ బాగా చేస్తే దాన్ని గెలిపిస్తారు, వైసీపీ బాగా చేస్తే దాన్ని గెలిపిస్తారు. ఏ పార్టీలో ఉంటాం తప్పని నేను అన్నాను. ఎవరు హక్కు ఆడదు. వైసీపీలో ఉన్న వాళ్ళు దుర్మార్గం నేను ఇప్పుడు అంటాం, లేకపోతే అధికారంలో లేనప్పుడు అదంటాం కరెక్ట్ కాదు. నా అడ్వాంటేజ్ ఏంటంటే నేను పబ్లిక్ సర్వీస్ చేస్తాను, చూశారు కదా. నాకు ఆ పార్టీ ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ చేసేవాడికి పార్టీ ఒకటి ఉన్నా అందరితో రిలేటెడ్గా ఉండాలి. ఏమరే? సో నేను అదే పాటిస్తాను ఫస్ట్ నుంచి. నువ్వు వైసీపీ వాడువా, కమ్యూనిస్ట్ వాడువా, నీకు ఈ బెనిఫిట్ ఇవ్వను, ఈ చీర ఇవ్వను, లేకపోతే ఈ వైద్యం చేయను, అలా ఉండదు. అక్కడికి ఎవరు వచ్చినా హెల్ప్ చేస్తాం. ఓకే, అది యూనివర్సల్. అంటే ఒక పార్టీకి సంబంధం లేకుండా చేసేదాన్నే సర్వీస్ అంటారు. నేను 30 ఏళ్ళ నుంచి సర్వీస్లో ఉన్నట్టు ఎవిడెన్స్ ఉంది నా దగ్గర, మీరు చూశారు. అంటే పార్టీ రహితంగా నడుస్తాను అనేగా. ఓకేనా? అక్కడికి మీరు ఒప్పుకుంటారా? ఓకే, నాతో వైసీపీ వాళ్ళు బాగుంటారు, కమ్యూనిస్ట్ వాళ్ళు బాగుంటారు, తెలుగు నా పార్టీ వాళ్ళు నాతో బాగుంటారు. బట్ విషయం వచ్చినప్పుడు ఎవరి పార్టీకి వెళ్ళాలి, పొలిటికల్గా అది వేరు. రెగ్యులర్ లైఫ్లో ఏ పార్టీ వాళ్ళైనా నాతో బాగుంటారు. నా ఇంటికి అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా వచ్చి నన్ను పలకరించి వెళ్తారు. అది నా క్రెడిట్. నన్ను ఇష్టపడతారు, మంచోడని, సర్వీస్ మ్యాన్ అని. సర్వీస్ మ్యాన్ అని ఇష్టపడుతున్నారా, లేదు పబ్లిక్ పేదవాళ్ళందరూ నా మాట వింటారని కూడా వాళ్ళ స్వార్థం. ఓకే, ఏదో స్టేజ్లో ఓ పొలిటీషియన్కి ఏ పార్టీ వాడైనా నా అవసరం, నాతో అవసరం. ఏది బాబు గారు చెప్తే ఓట్లు పడతాయనో, బాబు గారు చెప్తే ఊళ్ళో మంచి పేరు వస్తుందని ఏదో ఉంటుంది కదా వాళ్ళ స్వార్థం. ఆ రకంగానో ఏ రకంగానో ఫ్రెండ్లీ రకంగానో నా క్యారెక్టర్ మీద మంచి అభిప్రాయం నా దగ్గరికి అందరూ వస్తారు, అన్ని పార్టీలో వస్తారు. ఓకే, ఈవెన్ నేను పవర్లో లేకపోయినా వేరే పార్టీ మీరే పార్టీ. నేను చిన్నప్పటి నుంచి చిన్నప్పటి మా నాన్నగారు మధ్యలో పార్టీ మారలేదా? పార్టీ మారలేదు కానీ సైలెంట్ అయ్యా. సైలెంట్ అవటానికి లేదని కూడా చెప్తా. వెనక నా చిన్నప్పుడు ఒక్క నిమిషం, ఈ చాలా ఇంపార్టెంట్ ఇది. నా చిన్నప్పుడు ఊళ్ళో మీటింగ్ జరిగితే అపోజిషన్ పార్టీ వాళ్ళని కూడా పిలిచి స్టేజ్ ఎక్కించేవాళ్ళు. తద్వారా ఏం జరిగేదంటే పవర్లో ఉన్న పార్టీ వాడు అపోజిషన్ అయినా ఈ మంచి పని చేశారు, ఈ స్కూల్ కట్టించారు, మంచి పని చేశారని అపోజిషన్ పోటీ లేవాడు ఆ పార్టీ వాడు తప్పక. ఇప్పుడు కల్చర్ నాకు నచ్చంది ఏంటంటే, నేను ఎందుకని యాక్టివ్గా లేనంటే దాదాపు 10 years నుంచి లేను. నాకు నచ్చట్లా, నా పక్క మనుషులు నాకు నచ్చట్లా, నేను స్నేహం చేసేవాళ్ళే నాకు నచ్చట్లా, నా పార్టీ వాళ్ళు కూడా నాకు నచ్చట్లా. రీజన్ ఏంటంటే వెనక అసెంబ్లీలో కానీ ఇంకోసాట కానీ మీడియాలో కానీ ఇదిగో పలానూరులో ఈ సమస్య ఉంది, ప్రజా సమస్య, పలానూరులో జబ్బు ఉంది, వైద్యం చేయట్లా, పలానూరులో స్కూల్ లేదు, పలానా చాట రోడ్ లేదు, పలానా చాట వాటర్, డ్రింకింగ్ వాటర్ లేదు. ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో కానీ బయట కానీ జరిగేది ప్రశ్నలు. దానివల్ల ఒక రిజల్ట్ వచ్చేది. ఈ అక్కడ పని చేయాలని గ్రాంటెడ్, ఇక్కడ ఈ పని చేయాలని గ్రాంటెడ్, ఇక్కడ ఈ ప్రజల ఇబ్బంది గవర్నమెంట్ నోటీస్లోకి వచ్చేది, పని జరిగేది. అది హెల్దీ కల్చర్, హెల్దీ పాలిటిక్స్. ఇప్పుడు ఏంటంటే 10 ఏళ్ళ నుంచి నీ పెళ్ళాం దొంగ, నీ పెళ్ళాం అది కాదా, నీ చెల్లి అది కాదా, నువ్వు ఆడు కాదా, నువ్వు ఈడు కాదా, ఈడు తట్టం, నువ్వు అది కాదా, నువ్వు అట్ట బూతులే అసెంబ్లీలో కూడా, నువ్వు ఆడు ఇది కాదా అంటాం. ఒకరినొకడు టైం అంతా అన్ని లక్షలు ఖర్చు పెట్టి ఈనాడు ఆ నీడు తిట్టుకోవటం తప్ప. నాంది పలికింది మీ జిల్లా నాయకులే. ఏ జిల్లా అయినా జరుగుతున్న కల్చర్ చెప్తున్నా మీకు. నాకు ఎందుకు నచ్చలేదు అడిగారు. బాగా ఇష్టపడే వల్లభనేని వంశీ, బాగా ఇష్టపడే కొడాలి నాని, మీరు బాగా ఇష్టపడే పేరుని నాని, నేను మొత్తం అదే చెప్తుంది. మీరు ఎత్తి చూపించారు. మిగతా నాయకుల గురించి నేను మాట్లాడలేదు, ఎస్పెషల్లీ మీ నియోజకవర్గం వల్లభనేని వంశీ కదా సార్. నేను చెప్పాను మాట ఏనండి, నాకు ఇష్టమైన మనుషులు నా పక్కన వాళ్ళు కూడా తేడా నడుస్తున్నారు, అది నాకు నచ్చలేదన్న అదే చెప్తున్నారు. మీరు ఏం చెప్తున్నారు ఇక? నేను ముందే చెప్పేశా, నేను టీవీలో చెప్పాను నిన్న, నేను అంత మంచివాడిని కాదు, నాకు హ్యాబిట్స్ ఉన్నాయి, మా అయ్యంకుడితో పోలిస్తే నేను అంత గొప్పవాడినే కాదు, ఒక ప్యాకెట్ తప్ప నెసనాలు ఉన్నాయని చెప్పా.
ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాదు, ఇప్పుడు 2 నిమిషాలు స్టేట్కి ప్రజలకు కావాల్సింది 2 నిమిషాలు టైం ఇవ్వండి. ఈ ఏదో సబ్జెక్ట్ ఇది లోకల్, ఇది ఏదో సబ్జెక్ట్ ఇది కాదు స్టేట్మెంట్ అది కాదు సార్. చంద్రబాబు నాయుడు గారి మీద అత్యాయత్నం చేయబోయారు మా కోళ్ళని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అసలు? అది నేను చెప్పేది ఫ్యామిలీ ఇష్యూ. అసలు ఇది ఒక్కటి చెప్పండి నాకు, నేను తర్వాత తీసుకుంటాను. ఏంటి అసలు ఇది? ఓకే, దీంట్లోకి వెళ్దాం. ఇప్పుడు దీని గురించి స్టార్ట్ చేస్తే మీరే ఆపారు. చెప్పండి. మంచివాడికి డబ్బులు ఇస్తే మంచి పని చేస్తారు, క్రిమినల్స్కి డబ్బులు ఇస్తే క్రిమినల్ చేస్తారు. ఇప్పుడు డబ్బు అనేది గౌతమికి వెళ్తే జరిగేది ఏంటంటే ఇలాంటి చెప్పాక దీని తర్వాత కూడా కొన్ని క్రిమినల్ యాక్టివిటీస్ చెప్తా, ప్రూవ్ చేస్తా. ఇది మరి లోకల్లో ఇంపార్టెన్స్ ఉంది, లీడర్ అని కదా. లీడర్ కాకపోతే ఫస్ట్ సీజన్ ఎందుకు ఇస్తారు? నువ్వు డబ్బు పట్టుకెళ్ళి అక్కడ డబ్బు ఖర్చు పెట్టి జనాన్ని పోగేసి రాళ్ళు రప్పలు పోగేసి కరెంట్ కట్టేసి రాష్ట్రానికి మేలు చేసినాడు దేవుడు తండ్రి లాంటాడు చంద్రబాబు నాయుడు. పార్టీ పవర్లో ఆయన ఎన్నాళ్ళు ఉన్నా పవర్లో లేకపోయినా ప్రజల కోసం కష్టపడే మనిషి, నిరంతరం కష్టపడే మనిషి, గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తి నీకు ఒకవేళ అతను క్రిమినల్ చరిత్ర ఉంటేనో లేకపోతే ఆ అబ్బాయి ఏ పార్టీ అని కావచ్చు, చంద్రబాబు నాయుడే గొప్పడు లేకపోతే ఇతరుడు రాజశేఖర రెడ్డి గారు కూడా గొప్పడే, అది అక్కడ వదిలేస్తే ఇక్కడికి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉన్నారు ఫీల్డ్లో. నాకు తెలిసి ఏ పార్టీ అయినా కానీ ఇద్దరు పార్టీ వాళ్ళు ఒప్పుకోవాల్సిందే, ఆయన గొప్పవాడు, సేవకుడు, ఒక విజన్ ఉన్నాడు. ఓకే, ఆ విజన్తో ఇవాళ యూత్ అంతా హ్యాపీగా ఉన్నారు. ఓకే, విషయానికి రండి. వస్తే అలాంటి మంచివాడిని, అంటే నేను చెడ్డవాడిని అనుకోండి, ఆమె రాయొచ్చు, ఎవరో పెద్ద అటు దొంగ అండి ఆయన రాయేసి కొట్టారు లేకపోతే డ్రాయర్తో కూర్చోబెట్టారు కొట్టారంటారు, అది పెద్ద ఎవరో పట్టించుకోడు. కానీ ఇక్కడ అలాంటి బ్యాడ్ క్వాలిటీస్ లేవు చంద్రబాబు నాయుడు గారి దగ్గర, అన్నీ మంచి క్వాలిటీస్. నువ్వు ఏ పార్టీలోనే ఉన్నాయి, ఆ వ్యక్తిని గౌరవించాలి. అతను చంపేయాల్సిన అవసరం మీకేంటి? చంపితే మీకు లాభం ఏంటి? ఎవరు ప్లాన్ చేశారు? మా గౌతమి ప్లాన్ చేసింది. ఎలా ఏంటి? వాళ్ళ నాన్న వాళ్ళ బాబాయ్ ఆయన ఫాలోయర్స్ అందరు లేరు అక్కడ. ఎఫ్ఐఆర్ లేదు, ఈ ఎఫ్ఐఆర్ టీ బాబు అంటే ఎలా 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 చేయాలని చూశారు? చంపేయాలని. అదే ఎట్లా? అది కాలేజ్ కొట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూడండి అసలు ఎఫ్ఐఆర్ చూడండి, ఆ కుటుంబం పేర్లు ఉన్నాయో చూడండి. పవర్ ఆపేయారా? మరి పవర్ ఆపేశారా? 152 పేజీలు రేపు పంపిస్తాను మీకు. అసలు వీళ్ళు ఎక్కడ నిలబడ్డారు, ఆర్డీఓ విఆర్ఓ ఆఫీసర్లందరూ కన్ఫర్మ్ చేసి ఆ సైకిల్ అంతా రాసింది ఎత్త కావాలి, లేదా ఆన్లైన్లో కొట్టండి వస్తుంది, లేదా కోర్టు పంపండి 152 పేజీలు వస్తుంది. అప్పుడు మీరు చెప్పండి. ప్రధాన సూత్రధారి ఎవరు అంటారు? మా వాళ్ళే, వీళ్ళే. ఇంకెవరు సూత్రధారు? దాంట్లో చదివి చెప్పండి. సూత్రధారులు పవర్ కట్ చేసి రాళ్ళు వేయాలని, రాళ్ళు వేసి చంపేయాలని. ఏంటది? వీళ్ళు క్రిమినల్స్ అంటున్నా, నేను క్రిమినల్స్కి డబ్బు వెళ్తే క్రిమినల్స్ దొరుకుద్ది అంటున్నా, వీళ్ళకి డబ్బు అందకూడదు అంటున్నా, వీళ్ళు అన్నింగ్లో ఉండకూడదు అంటున్నా. జైలుకి వెళ్ళారా? డీల్ జైలుకి వెళ్ళారా? బెయిల్ తీసుకొచ్చారు, బెయిల్ మీద ఉన్నారండి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలిపెట్టరు కదా, ఇంత పెద్ద ప్రమాదం జరిగితే. సార్ ఈ మీ టీవీలో నేను చెప్పాక డీజీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ ఇష్యూలో యాక్టివ్ అయ్యాడు. ఎవరెక్కడ ఉన్నారో ఎంక్వైరీ చేయండి, ఏంటో మళ్ళీ ఒకసారి తీసుకురండి. ఈ 2 రోజుల్లో జరుగుతుంది అక్కడ ఆంధ్రాలో.